తెలుగింటి వారికి ఇప్పుడు శనివారం అంటే ఆ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ డే అంటున్నారు. ఏంటి ఎక్కలేదా? అదేనండి, మన నాగార్జున సార్ బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్ గురించి రివ్యూ ఇచ్చే రోజు శనివారం. ఇక రివ్యూ ఇవ్వడానికి కింగ్ నాగార్జున ఒక మంచి బీట్ ఉన్న సాంగ్కి స్టెప్పులు వేస్తూ స్టేజ్ పైకి వచ్చి ఆడియన్స్తో కాసేపు ముచ్చటిచ్చిన తర్వాత మన టీవీ అంటూ లోపల ఉన్న హౌస్మేట్స్తో కనెక్ట్ అయ్యి బాగోగులు తెలుసుకుంటారు. ఇక ఫార్మాలిటీస్ అవ్వగానే హరితేజతో మాట కలుపుతారు నాగార్జున. అమ్మా హరితేజ, నిన్ను హరితేజ అని పిలవాలా లేక హరికథ హరితేజ అని పిలవాలా అంటారు నాగార్జున. ఇక ఆ మాటలకి హరితేజ మురిసిపోతూ థ్యాంక్ యూ సార్, మీరు ఎలా పిలిచినా ఓకే సార్ అంటుంది హరితేజ. మొత్తానికి నా కోరిక తీర్చేసావమ్మా, హరికథ నీ నోటితో వినాలే అనుకున్నాను. బిగ్ బాస్ నా విష్ని అండ్ మన ఆడియన్స్ అందరి విష్ని ఫుల్ఫిల్ చేశారు. మొత్తం లోడా చెప్పేస్తున్నావు అంటే పక్కనే ఉన్న టేస్టీ తేజ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సార్, ఒక్కసారి పేపర్ మీద రాసుకుని ఇట్టా వచ్చి చెప్పేసింది సార్ అంటాడు టేస్టీ తేజ. దట్స్ గ్రేట్, ఫెంటాస్టిక్ జాబ్ హరితేజ అంటారు నాగార్జున. ఇక దాని తర్వాత హరితేజ బ్యాక్ పిచ్చింగ్ ఎందుకు చేస్తున్నావు అండ్ వేరే వాళ్ళని గడ్డి పొచ్చల్లా తీసేస్తున్నావు, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దట్ అంటారు నాగార్జున. ఇక రోహిణి ఇచ్చిన అవకాశాన్ని లక్డీ కపుల్ టాస్క్లో వేస్ట్ చేసుకున్నావు, నాకెందుకో ఏదో తొందరపడి ఆడినట్టు ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించింది అనగా సార్ నా బాడీ నాకు సహకరించలేదు అండ్ నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది టాస్క్ ఆడే సమయంలో, అందుకని అంతగా ఆడలేకపోయానంటుంది హరితేజ. కానీ మెగా చీఫ్ రేస్లో మాత్రం నువ్వు ఒక్కదానివే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడుతూనే కనిపించావు, ఏదో నీకు ఇచ్చిన టాస్క్లో ఆడి ఉంటే నీకు హెల్ప్ అయ్యేది కదా అంటారు నాగార్జున. దానికి హరితేజ నవ్వుతూ ఉండిపోతుంది. ఓవరాల్గా మూట ముఖ్యం టాస్క్ అండ్ హరికథతో మళ్ళీ వింటేజ్ హరితేజని చూపించావు. ఇది ఒక చిన్న ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా బాకీ ఉంది. ఎప్పుడు చూపిస్తావు మరి సినిమా అని అడగ్గా నెక్స్ట్ వీక్ తప్పకుండా చూపిస్తాను సార్ అంటుంది హరితేజ. ఇంకా బాగా ఆడతాను సార్ అంటుంది హరితేజ. ఓకే అమ్మా హరితేజ, నీ క్రియేటివిటీకి మాత్రమే ఇస్తున్నాను ఈ మార్కులు, ఇంకా ఆట కూడా మెరుగుపరుచుకోవాలి, 80 మార్కులు ఇస్తున్నాను అంటారు నాగార్జున. నాగార్జున హరితేజకి ఇచ్చిన రివ్యూ అండ్ మార్కులపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వారం హరితేజ ఆట తీరు మీకు ఎలా అనిపించింది? నాగార్జున చెప్పినట్టు మళ్ళీ వింటేజ్ హరితేజ అని మీరు చూసారా? కానీ హరితేజకు కప్పు కొట్టేంత సత్తా ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అయితే హరితేజ ది విన్నర్ అంటూ, నో అయితే నో అని కామెంట్ చేసేయండి.